Hi guys, welcome to the channel. ఈ వీడియోలో మనం చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ ఆప్షన్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ బై చేసిన ప్లేయర్స్ చూసుకుంటే ఒక వికెట్ కీపర్ వంశ్ బేడి అన్క్యాప్డ్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాకప్ టు ఎంఎస్ ధోని. 4 బ్యాట్స్మెన్స్ షేక్ రషీద్, ఆండ్రీ సిద్ధార్థ్, సి రాహుల్ త్రిపాఠి అండ్ డెవన్ కాన్వే. డెవన్ కాన్వే అండ్ షేక్ రషీద్ ఆల్రెడీ సిఎస్కే ఆడారు, సో it is good that they brought back that. Andrew Siddharth, under 19, current under 19 Indian batsman, technically very strong. So mostly playing లో ఉన్న ఛాన్స్ కోచ్ కానీ సిఎస్కే సెటప్ లో ఉండడం తనకి చాలా బెటర్ తన ఫ్యూచర్ కెరియర్ కి. రాహుల్ త్రిపాఠి ఈజ్ అ వెరీ గుడ్ బై. రాహుల్ త్రిపాఠి కెన్ స్లాట్ ఇన్ ద ప్లేయింగ్ లో. ఆల్రౌండర్స్ వచ్చేస్తే చాలా మందిని తీసుకున్నారు. విజయ్ శంకర్, దీపక్ కూడా, అంశుల్ కాంబోజ్, రచిన్ రవీంద్ర, జేమీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవిచంద్రన్ అశ్విన్ అండ్ శామ్ కరణ్. సో ఇందులో రవిచంద్రన్ అశ్విన్ అండ్ శామ్ కరణ్ ఇస్ ఎ హ్యూజ్ ప్లస్ సిఎస్కే. అలానే జడేజాకి బ్యాకప్ గా రచిన్ రవీంద్ర అండ్ పేసర్స్ కి or maybe some of the all-rounders ki backup ka Vijay Shankar, Deepak Huda, and even Anshul Kamboj. Sam Curran ki backup ka Jamie Overton కూడా తీసుకున్నారు. సో డీసెంట్ ఆల్రౌండ్ సెక్షన్. బౌలర్స్కి వచ్చేస్తే మోస్ట్లీ పేసర్స్కే వెళ్ళారు. సో ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు స్పిన్నర్స్ తీసుకున్నారు కాబట్టి. సో ముఖేష్ చౌదరి, గుర్జప్రీత్ సింగ్ అండ్ ఖలీల్ అహ్మద్ ముగ్గురు పేసర్స్ వెళ్ళారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్స్, గుర్జప్రీత్ సింగ్ అండ్ ఖలీల్ అహ్మద్. గుర్జప్రీత్ సింగ్ తమిళనాడు ప్లేయర్, ఈ ప్లేస్ ఫర్ తమిళనాడు. సో డెఫినెట్లీ సిఎస్కే విల్ యాడ్ మోర్ ఫ్లేవర్ టు హిమ్. అలాగే నేతన్ ఎల్లిస్ కూడా మేబీ బ్యాకప్ పేస్ బౌలర్. ముఖేష్ చౌదరి ఆల్రెడీ సిఎస్కే కాబట్టి, సో దే బ్రాట్ బ్యాక్ హిమ్. ఇద్దరు స్పిన్నర్స్ తీసుకున్నారు, శ్రేయస్ గోపాల్ అండ్ నూర్ అహ్మద్. Shreyas Gopal is a good Indian leg spinner. Might not get chance, but is a good backup spinner. Noor Ahmed కూడా మంచి మిస్టరీ స్పిన్నర్, ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్. లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ నూర్ అహ్మద్, రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా. ముగ్గురు డిఫరెంట్ గైడ్ ఆఫ్ స్పిన్నర్స్, లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ మిస్టరీ బౌలర్స్. మంచి స్పిన్ అటాక్ అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ కి. పేస్ అటాక్ వచ్చేసి కొంచెం యావరేజ్, వీక్ అని చెప్పను కానీ యావరేజ్. మతీషా కొతిరానా ఆల్రెడీ రీటైల్ ప్లేయర్, బట్ ఈస్ స్లైట్లీ ఇన్ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళు చూస్తే మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ గా ఖలీల్ అహ్మద్ ఒక్కడే కనిపిస్తుంది. ముఖేష్ చౌదరి కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్, అండ్ ఈవెన్ అంశుల్ కాంబోజ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్. డొమెస్టిక్ లెవెల్లో స్టార్, రీసెంట్ గా 10 వికెట్స్ కూడా తీసుకున్నాడు ఒకే మ్యాచ్ లో. బట్ కంపేర్ టు అదర్ టీమ్స్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ పేస్ అటాక్. ఓన్లీ ఖలీల్ అహ్మద్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పేసర్. అదర్ దాన్ దట్ బ్యాటింగ్ అండ్ స్పిన్ అటాక్, మిడిల్ ఆర్డర్, ఈవెన్ టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుంది. ఓన్లీ పేస్ లో కొంచెం యావరేజ్ గా ఉంది. ఏ ఒక్కరు హిట్ అవ్వకపోయినా ఎక్కువ రన్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో సిఎస్కేకి వచ్చేసి మిడిల్ ఓవర్స్ వెరీ క్రూషియల్. అశ్విన్, జడేజా అండ్ నూర్ అహ్మద్ హోల్డ్ చేసే పొజిషన్స్, మిడిల్ ఓవర్స్ చాలా చాలా క్రూషియల్ గా ఉంటుంది. అక్కడ హోల్డ్ చేయగలిగితే మేబీ ఈవెన్ పవర్ ప్లే అండ్ డెత్ లో కొంచెం పేస్ అటాక్ రన్స్ కి వెళ్ళినా కూడా కొంచెం లో స్కోర్ కి రెస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది సిఎస్కే ఆప్షన్ అనాలిసిస్. మనం ప్లేయింగ్ లెవెల్ అండ్ ప్రాబబిలిటీ అని చూద్దాం. సో సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూద్దాం విత్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేయింగ్ 12. Openers, obviously, Ruturaj Gaikwad and Devon Conway, Ruturaj being the captain. అండ్ వన్ డౌన్ వచ్చేసి ఇక్కడ రాహుల్ త్రిపాఠి మంచి వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా ఫిట్ అవుతాడు. ప్రీవియస్ సీజన్ లో అజింక్య రహానే ఆ రోల్ తీసుకున్నాడు కాబట్టి మోస్ట్లీ రీప్లేసబుల్ క్యాండిడేట్ రాహుల్ త్రిపాఠి. మంచి హిట్టింగ్, ఒకవేళ ఈవెన్ పవర్ ప్లే లో వచ్చినా కూడా పవర్ ప్లే మ్యాక్సిమైజ్ చేసుకుంటుంది. ఈవెన్ మిడిల్ ఓవర్స్ కూడా
అబౌవ్ 100 స్ట్రైక్ రేట్‌తో ఆడగలిగే రాహుల్ త్రిపాఠి. సో, వన్‌డౌన్ అనేది గ్రేట్‌లీ ఫిట్స్ రాహుల్ త్రిపాఠి. అలాగే నెక్స్ట్ శివం దూబే హూ కెన్ కమ్ ఇన్ మిడిల్ ఓవర్ అండ్ హిట్ ద స్పిన్ అటాక్ టు ఫ్యూ సిక్సెస్. ఆల్ రౌండర్స్ వచ్చేసి మనకి శామ్ కరణ్, రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్. ముగ్గురు టెరిఫిక్ ఆల్ రౌండర్స్ హూ కెన్ బౌల్ బ్యాట్ అండ్ బాల్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే 4, 5, 6 లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చారు. దూబే, కరణ్ అండ్ జడేజా. సో ఆ టైంలో మేబీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ కావాలంటే మేబీ అశ్విన్ని వచ్చి అండ్ మనకి వికెట్ కీపర్ గా ధోని who can come in at maybe లాస్ట్ సీజన్ లాగే 5 ఓవర్స్ లేదా ఇంకా తక్కువ ఓవర్స్ ఉండే టైంలో ధోని వచ్చి ఫినిష్ చేయొచ్చు. అండ్ బౌలింగ్ వచ్చేసి మనకి ముగ్గురు పేసర్స్ ఆల్రెడీ మతీష పత్రాన రిటైన్ కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉంటాడు. అండ్ 2 more పేసర్స్ ఆర్ ఖలీల్ అహ్మద్ అండ్ అన్షుల్ కాంబోజ్. ఖలీల్ అహ్మద్ ఎందుకు అంటే ఉన్న అటాక్ లో ఎక్స్పీరియన్స్ పేసర్. సో ఈవెన్ హూ కెన్ బౌల్ పవర్ ప్లే, who can swing the ball. సో డెఫినెట్లీ ఖలీల్ అహ్మద్ ఉంటాడు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా అదొక హ్యూజ్ ప్లస్. అండ్ అనదర్ పేసర్ అన్షుల్ కాంబోజ్. ఎందుకు అంటే మనకున్న స్క్వాడ్ లో పేసర్స్ చూసుకుంటే గుర్జప్రీత్ సింగ్ ఉన్నాడు, నేతన్ ఎల్లిస్ ఉన్నాడు. వీళ్ళు గుర్జప్రీత్ సింగ్ ఈజ్ అనదర్ ఫాస్ట్ బౌలర్ బట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఆల్రెడీ ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ ఉన్నాడు. సో మళ్ళీ గుర్జప్రీత్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ అవసరం లేదు. అన్షుల్ కాంబోజ్ వచ్చేసి మిడిల్ ఓవర్స్ బాగా బౌల్ చేయగలిగే బౌలర్. స్లో బాల్స్, కట్టర్స్ చాలా బాగా ఇస్తారు. సో అన్షుల్ కాంబోజ్ ఈజ్ బెటర్ యూస్ యాజ్ ఎ థర్డ్ పేసర్ ఐ బిలీవ్. స్పిన్ అటాక్ వచ్చేసి టెరిఫిక్ స్పిన్ అటాక్. జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ ముగ్గురు ఎక్సెప్షనల్లీ వెరైటీ ఆఫ్ స్పిన్నర్స్. మిడిల్ ఓవర్స్ బౌల్ చేసే సత్తా ఉన్న ప్లేయర్స్. సో ఐ థింక్ దిస్ విల్ బి ద అబౌట్ ప్లేయింగ్ వన్. మేబీ రాహుల్ త్రిపాఠి ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు. బ్యాటింగ్ చేస్తే రాహుల్ త్రిపాఠి, మేబీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే మతీష పత్ర. So this is how playing from CSK looks like.